మరి ఏదైనా క్రమము లేనిదే విస్తరిస్తుంది. ఎప్పుడైతే క్రమము లేనిది విస్తరించిందో అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అంటే క్రీస్తుకు దూరం అయిపోతారు. కొంతమంది క్రీస్తును విసర్జిస్తారు. ఎందుకు ఇంతకాలం మనం ప్రార్థనలు చేశాము, ఎంతో భక్తి చేశాము, గుడి మానకుండా, చర్చి మానకుండా మనం వెళ్ళాము, మనకేం జరిగింది? కానీ దుర్మార్గంగా, అక్రమముగా పాపం చేసేవాళ్ళే బాగున్నారు, పరిశుద్ధత, నీతి, యథార్థత అని చెప్పి మనం పరుగులెత్తుతున్నాము. కానీ మనకేం మంచి జరిగింది? కాబట్టి ఇంక ఇది వ్యర్థం. కాబట్టి మనం చర్చికి వెళ్ళవసరంలే, ప్రార్థనకి వెళ్ళవసరంలే అని క్రీస్తు మీద ఉన్నటువంటి